హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, హీరో వాళ్ళ ఫ్రెండ్తో పాటు లండన్లో ఉంటాడు. సో సడన్గా ఒకరోజు ఆ ఇంట్లో ఒక అమ్మాయిని హత్య చేస్తారు, చంపి. సో ఆ అమ్మాయిని చంపింది ఎవరు, ఎందుకు చంపారు, అండ్ ఆ అమ్మాయికి హీరోకి ఏం సంబంధం అనేదే ఈ సినిమా యొక్క వన్ లైన్ స్టోరీ. అండ్ దాని తర్వాత ఏమేంత జరిగింది హీరో లైఫ్లో అనేదే ఈ సినిమా యొక్క టోటల్ స్టోరీ అనమాట. నాకైతే ఈ సినిమా బిలో యావరేజ్గా ఉండింది. దానికి ముఖ్యమైన రీజన్ వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ వీళ్ళు తీసిన విధమే. ఇది ఒక స్లో బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది, బట్ ఎమోషనల్ కంటెంట్ అనేది శుద్ధంగా లేదు. ఎవరికో కథ చెప్తారు. సో అది ఎందుకు చెప్తారనేది లాస్ట్లో రివీల్ చేస్తారన్నమాట. సో ఆ విషయాలని పెద్దగా ఏమనిపించలేదు, జస్ట్ స్లోగా పోతా ఉంది మూవీ. అలాగే కొన్ని పాటలు బాగున్నాయి, బట్ ఓవరాల్గా మూవీ చూస్తే నాకైతే బిలో యావరేజ్గా ఉండింది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ అని ఒకడు ఉంటారు, బట్ ఆ విలన్కి పెద్ద స్కోప్ లేదు. కానీ ఆ విలన్ చూసి హీరో వాళ్ళ గ్యాంగ్ అంతా భయపడతారు. సో ఎందుకనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఓవరాల్గా నాకైతే ఈ సినిమా బిలో యావరేజ్గా అనిపించింది. అండ్ ఈ సినిమా థియేట్రికల్లో కూడా పెద్దగా ఏం పర్ఫామ్ చేయలేదు అనుకుంటా. అండ్ ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్ కూడా యావరేజ్గానే ఉండింది ఓవరాల్గా. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ యాక్టింగ్ అండ్ క్యారెక్టర్ రైటింగ్ చాలా చాలా యావరేజ్గా ఉండింది. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ కూడా మరీ సూపర్గాను మరీ భయంకరంగా రాసుకోలేదు, జస్ట్ యావరేజ్. దానికి తగినట్టుగానే నిఖిల్ బ్రో ఈ సినిమాకి ఒక యావరేజ్ అయిన యాక్టింగ్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత వచ్చిన చాలామంది క్యారెక్టర్స్ యావరేజ్ అనమాట, పెద్దగా ఏం స్కోప్ లేదు ఏ క్యారెక్టర్కి కూడా. ఈ సినిమాకి సాంగ్స్ అనేది పెద్దగా ఏం లేదు, బాగా బ్యూజియం కొన్ని చోట్ల బాగుండింది, మరీ ఏం బాగలేదు. అండ్ ఈ సినిమా ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో చూడాలి అనుకున్న వారు ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ ఒక రన్ టైం వచ్చి 2 hours, బట్ నాకెందుకో కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించింది. అది ఏందో నాకు తెలియదు. సో మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు చెప్పండి మీకు ఈ సినిమా ఎలా ఉండింది అనేసి. సో చూడని వాళ్ళు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అండ్ అంతే నా యొక్క వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసుకోండి, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతుంది. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో వాటిని చెక్ చేసి మీకు చాలా సెగ్మెంట్స్ అనేది ఉంటాయి, చాలా వీడియోస్ అని నేను పోస్ట్ చేసి ఉంటాను. సో వాటినంతా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.